కొన్ని విషయాలలో చాలా కోపం వచ్చింది. ఒకటి వాడు అట్లా బ్యానర్ గుంజుకున్నాడు, రెండోది ఆడోడో పోలీసు పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు కదా. నిన్న వాటితో నేనే మాట్లాడినా, ఎవరో ఫోన్ చేశారు నాకు, వేరే వాళ్ళు వచ్చారు. నిన్ననేమో మీరు చెప్పినవన్నీ అబద్ధాలు అనుకుంటా ఏఓ సార్ చెప్తుండే. ఏమో అంటే ఇంకొక ఏజ్డ్ పర్సన్ వచ్చిండు ఆయననా. ఫ్రెషర్స్ పార్టీ క్యాన్సిల్ చేసిరన్న, మీ అమౌంట్ మీరు రిటర్న్ ఇస్తాము తీసుకోండి. ఎందుకంటే కాలేజ్కి వస్తారు, లోపలికి వస్తారు. లేలే, మీ వీడియోలు బయటకు పోయిన తర్వాత హెచ్ఓడికి కూడా భయం వేసి ఉండొచ్చు. ఎందుకంటే ఓపెన్గా ఇట్లా ఫ్రెషర్స్ అమౌంట్ల గురించి ఇంత చిల్లరగా చేస్తున్నారు, అండ్ అవి కొన్ని ఫైన్లు ఇంటికి తీసుకుపోతుండో లేకపోతే ఏం చేస్తారో అన్న మాటలు వచ్చినాయి కదా, వాటి గురించి అయింది. ఓ పని చేయండి, ఫస్ట్ అందరి కింద మంచిగా ఇట్లా కూర్చోండి, కూర్చున్నాక వీ విల్ హ్యావ్ ఏ డిస్కషన్. ఓకే, కూర్చోండి మీరు ఇట్లా, ఎక్కడ వీలైతే అక్కడ కూర్చోండి నీడలో. సో ఈరోజు ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మొన్న మనం కలిసినాము, ఓ డిస్కస్ చేసుకున్నాము, ప్రాబ్లం అని వాళ్ళకి చెప్పినాము, వాళ్ళు కూడా వాళ్ళ దాంతో వచ్చారు. అయితే ఇక్కడ ఈరోజు నేను మీకు 3 విషయాలు చెప్తా. ఈరోజు నేను మీకు 3 విషయాలు క్లియర్గా చెప్తా. ఈరోజు అదేదో మనం ఏదో ప్రొటెస్ట్ కోసం కలిసినామో లేకపోతే ఈ సందర్భం వచ్చిందనో కాదు. ఫస్ట్ మనం పోయి లొల్లి పెట్టినాం, వానికి ఏం రైట్ ఉందని మన బ్యానర్ గుంజుకున్నాడు. పీస్ఫుల్గా చేస్తున్న ప్రొటెస్ట్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చిన యాంటీ సోషల్ ఎలిమెంట్ వాడు. అట్లాంటోన్ని 2 నిమిషాలలో మన బ్యానర్ మనకు వచ్చేటట్టు చేసుకున్నాం. దీని గొప్పతనము మన రాజ్యాంగం మనకిచ్చింది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకిచ్చిన రైట్. అది డెమోక్రటికలీ ఎవరైనా తప్పు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ మాటను బయటికి చెప్పుకోవడానికి ఇచ్చిన రైటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మనము మన ఎక్స్ప్రెషన్ ద్వారా త్రూ ఏ ప్రొటెస్ట్ ఈరోజు ఒక హంగర్ స్ట్రైక్ ద్వారా, రిలే హంగర్ స్ట్రైక్ ద్వారా మన డిమాండ్ని మనం ముందుకు పుట్టప్ చేసినాం. వాళ్ళకు వచ్చి అట్లా పిచ్చిగా బిహేవ్ చేసే రైట్ లేదు. ఇది మీరు అందరూ తెలుసుకోండి. ఎందుకంటే ఇది జస్ట్ ఇక్కడ ఈ కాలేజీలో ఇంకొక 1 year ఉంటారు, తర్వాత ఇక్కడనే బీటెక్ చేస్తారా లేదా నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరు బయట సొసైటీలో బతకనీకి పోయినప్పుడు ఈ రైట్స్ అనేటివి మీకు తెలవాలి. అండ్ రెండోది, ఆడోడో పోలీసోడు వచ్చి ఆడోడో లాయరు సరే వాళ్ళు పైసలు తీసుకొని పోతారని ఏదో కొంచెము తోలు నాలికే మందమై జరా పిచ్చిగా మాట్లాడిండు. వానికి తోక తెలియదు, తొండం తెలియదు. మీరు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు లోపలికి పోయి గంటలు డిస్కషన్ పెట్టారు కాబట్టే ఇక మనకు ఒక అనుమానం వచ్చింది అండ్ వాళ్ళు బిహేవ్ చేసిన పద్ధతి. ఏ పోలీసోడికి కూడా మీరు ఒకవేళ ఏదైనా ఎవిడెన్స్కో దేనికో రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, కెమెరాలు గుంజుకునే రైట్ లేదు. ఈరోజు నేను ఈ సందర్భంగా స్టేట్ డీజీపీకి కూడా చెప్తున్నాను, పీస్ఫుల్గా జరుగుతున్న ప్రొటెస్ట్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఆ రైట్ని ఇన్ఫ్రింజ్ చేయడానికి బయట ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంగతి పక్కన పెడితే పోలీసులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా మాట్లాడి పీస్ని బ్రీచ్ చేయడానికి ఈరోజు ట్రై చేసిర్రు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఈ మాట నేను మీకు అందరికీ కూడా క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు మీ రైట్స్ గురించి తెలవాలి. అండ్ దీంతోపాటు మీ అందరికీ చిన్న కథ కూడా చెప్తా. వాడు అన్నాడంట కదా, మీ కెరియర్లు ఏమో వేస్తా, మీరు బయట దొరకరా ఏమన్నాడు. ఎవరు అంటే కానిస్టేబులా, ఎస్ఐయా? కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ అంట కానిస్టేబుల్. చూడు భయ్, నీకు ఇంతనన్నా దిమాక్ ఉందో లేదో నాకు తెలియదు. మీ తోటి కానిస్టేబుల్ ఎంతోమంది వచ్చి అన్న పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని గోసలు ఇట్లున్నాయన్న అని చెప్పేసి బాధపడుకుంటా ఏడ్చుకుంటా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా దగ్గరకు వచ్చి. నువ్వు నిజంగా చెప్తున్నా కదా, పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక బ్లాక్ మార్క్వి, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఈ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్, అబ్దుల్లాపూర్ మెట్టే కదా, ఈ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ ఒక బ్లాక్ మార్క్వి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కేసులు పెడతావా? పెట్టు. నేను మీకు ఈరోజు సంగతి చెప్తా. 2013 సంవత్సరంలో ఇట్లనే ఎన్ఐటి వరంగల్, అప్పట్లో మాకు AIEEE ఉండే, ఇప్పుడు IIT JEE కిందనే అడ్మిషన్లు అవుతున్నాయి. అందులో నేను సీటు కొట్టిన, నేను కూడా ప్రొటెస్ట్ చేసిన. వాడు కేసుకి ఇట్లనే జర తోలు మందమై పెట్టిండు. కేసు 9 ఏళ్ళు నడిచింది. నా పాస్పోర్ట్ గుంజుకున్నారు. ఏం పీకగలిగిర్రు? నేను ఢిల్లీకి పోయినా, లా చదువుకున్నా, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన, నా దగ్గర టైం లేకుండే. తర్వాత కరోనా వచ్చిన తర్వాత పాస్పోర్ట్ అన్నీ తెచ్చుకున్నా. ఇప్పుడు తర్వాత స్టోరీ ఏంది తెలుసా మీకు? పోలీసు వాళ్ళు వచ్చి 2 చేతులు మొక్కి, అన్నా నన్ను క్షమించు, అన్నా తప్పైపోయింది, అన్నా నా ఉద్యోగం పోతుందని
అడుక్కుంటున్నారు. నేను ఉల్టా వాళ్ళ మీద కేసు వేస్తే వాళ్ళ బతుకులు ఆగమవుతాయని చెప్పేసి అడుక్కుంటున్నారు. సో మీకు నిజంగా నేను చెప్తున్నాను కదా, శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తున్నాను. మీకు నిజంగా అట్లా ఏమైనా నాలికే తోలు మందమై పిచ్చి పిచ్చిగా మాట్లాడి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు రావాల్సిన హక్కులు, విద్యార్థులకు రావాల్సిన హక్కుల్ని కనుక భంగపరచడానికి చూస్తే మీ పరిస్థితి కూడా అడుక్కునే పరిస్థితి అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో అనుకుంటున్నారు చట్టము మీ అయ్య సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు, ప్రతి ఒక్క పౌరుడి సొత్తు. లోపలేయండి భయ్, నేనే చెప్తున్నా కదా, లోపలేసి ఇంకా గట్టిగా అవుతాము. తర్వాత ఏమవుతుంది మీకు తెలుసు, మీకు అందరికీ తెలుసు. మన హిస్టరీ కనుక తీసుకుంటే మన మహాత్మా గాంధీ లోపలికి పోయి వచ్చినోడే. ఎన్నిసార్లు పోయారు? ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీస్, లెఫ్ట్ రైటు సెంటరు, ప్రతి ఒక్కడు పబ్లిక్ గురించి కొట్లాడి బయటికి పోయొచ్చినోడే, లోపలికి పోయొచ్చినోడే కాదా? ప్రతి ఒక్కడు పబ్లిక్ గురించి కొట్లాడి లోపలికి పోయొచ్చినోడే కాదా? మీరు చూసారు కదా. తర్వాత వాళ్ళు ఏమయ్యారు? అట్లాంటి ఒక పార్టీ పుట్టింది. తర్వాత ఎన్నో పార్టీలు అట్లాంటివి పుట్టి స్టేట్లకు సీఎంలు కూడా అయ్యారు. ఈరోజు నాకు మీ అందరిలో ఆ ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు, అసెంబ్లీలో కూర్చునేటోళ్ళు. అసెంబ్లీ హాల్ లోపల నేనేదో ఒక రోజు పక్కా ఎంటర్ అయిదామన్న ఉద్దేశంతోనే వర్క్ చేస్తున్నాను. నాతో పాటు మీ అందరి ముఖాలు కూడా కనిపిస్తున్నాయి. లోపలేమను తర్వాత వాడు అడుక్కునే పరిస్థితికి కూడా కాకుండా ఇంకా హీనమైన పరిస్థితికి దిగజార్చే బాధ్యత నాది. మర్యాదగా చెప్తున్నాను. నేను ఒక ఆయన ఫోన్ చేసిండు, నువ్వేం లాయర్ వయా, పిల్లలు ప్రొటెస్ట్ చేస్తుంటే ఏం మాట్లాడుతున్నావు అది అని అంటే, నేను లాయర్ని, పూర్తి స్పృహతోని చెప్తున్నా ఇను అని ఈ మాట నొక్కి మరీ చెప్పి నా పోలీస్ ఆయన ఎవరు నాతో మాట్లాడిన ఫోన్లో పూర్తి స్పృహతోని మాట్లాడుతున్నా ఇను. నేను ఒక లాయర్ని, నా పేరు క్రాంతికుమార్ బందెలా. నువ్వు ప్రొటెస్ట్ చేయడానికి రైట్ లేదంటున్నావు కదా పిల్లలకు, నేను చెప్తున్నా లాయర్ లాగానే చెప్తున్నా, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు, ఏం చేస్తారో చూసుకుందాం నడువు అని చెప్పేసి అన్న. ఇక్కడ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఇష్యూ ఉంటుంది పోతుంది ఏమన్నా కానీ మన హక్కులు ఎవడైనా కాల రాయడానికి చూస్తే మాత్రం ఖబర్దార్. అది కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం యువజన పార్టీ కూడా మీ అందరికీ అండగా ఉంటుంది. ఈరోజు మీరు అందరు వచ్చిర్రు, అన్న నువ్వే హెల్ప్ చేయాలన్నా అని వచ్చిర్రు. నేను నిజాయితీగా నిస్వార్థంగా మీకు హెల్ప్ చేద్దామని ఫస్ట్ నుండి ట్రై చేస్తున్నాను, ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాను. ఈరోజు నాకు చాలా కోపం వచ్చింది. ఏంటంటే మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాడు వచ్చి బ్యానర్ గుంజుకున్నాడు, నీళ్ళు ఇవ్వకుండా స్టూడెంట్స్ ఆడ ఇబ్బంది పడుకుంటా అదేంది ఆల్మోస్ట్ సిక్ అయ్యే పరిస్థితులు ఉన్నారు. అండ్ ఇంకో దిక్కేమో పోలీసులు వచ్చి పిచ్చి పిచ్చిగా బెదిరించుడు. ఏంది ఇది? అరే కొట్లాటలు గడబడులు చేస్తున్నామా? ఏమన్నా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నాము, ఇది మన రైటు. మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఇదే. కాలేజీలలో ఏముంది, 2 ఏళ్ళు చదువుకుంటాము పోతాము, కానీ తర్వాత బయట సొసైటీలో బతుకుతున్నప్పుడు రేపు ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇది చేస్తా అది చేస్తా అని మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నప్పుడు మనకి ఎంత కోపం వస్తుంది. కానీ మన హక్కు మనకు తెలిసిందనుకో, ఇది కాదురా బాబు ఇది అని అంటే మూసుకొని పోతారు. ఇప్పటి వరకు ఎవడు మన మీద చిన్న ఏలు కూడా వేయలేకపోయింది. దానికి కారణం ఏంది అని అంటే అది మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ అండ్ మన ఫండమెంటల్ రైట్స్ గురించి మీ అందరూ తెలుసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులు మీ ఒక్క కాలేజ్లో కాదు, ప్రతి ఒక్క కాలేజ్లో అరైజ్ అవుతుంది. అందుకే ఈ వచ్చే జనవరి 5 రోజు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ ప్రతి ఒక్క కాలేజీలో వాయిస్ లేకుండా తయారైపోయిండు. వాళ్ళ హక్కుల గురించి తెలియదు, ఎట్లా కొట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఈరోజు ఇప్పుడు మీ మాటలలోనే నేను విన్నా, సార్ మేము చెప్తే వినలేరు, మేము ఇట్లా ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేసిన తర్వాత మీరు మా మాట వింటున్నారు, ఈ ప్రొటెస్ట్ కూడా మేము మా మాట వినిపియనికే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇందాక తమ్ముడు మాట్లాడిండు. సో ఏ కాలేజ్కి కూడా మాట్లాడడానికి ఒక ఆప్షన్, ఒక వాయిస్ అనేది లేకుండా తయారైంది. నేను అందరికీ మొత్తం మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి పిలుపునిస్తున్నాను. ఈ జనవరి 5 రోజున మేము ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. రండి మాట్లాడుకుందాం, ఏం సంగతి, మనల్ని మనం అవేర్ చేసుకుందాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాలేజీలలో చదువులు దేవుడు ఎరువు, కానీ బయట సొసైటీలో బతకడానికి మనకు ఒక నాలెడ్జ్, అవేర్నెస్, ఆ స్పిరిట్ కావాలి. ఖచ్చితంగా జనవరి 5 రోజు మీకు ఆ స్పిరిట్ అనేది నేను ఇస్తాను. ఈరోజు మీకు ఈ కేసు, ఈ అనుభవం కూడా ఎందుకు చెప్పిందంటే, లాస్ట్కి ఏమైంది, నేను ఒక లాయర్నైనా ఒక పార్టీ పెట్టుకున్నాము, అందరం కలిసి ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీస్, ఎన్ఐటీస్ ఉన్న వాళ్ళు అందరం కలిసి ఒక పార్టీ పెట్టినాము. ఈరోజు దాని త్రూ కొట్లాడుతున్నాము, ప్రతి ఒక్కడు మాట వింటున్నాడు. ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంది అని అంటే, వీ హ్యావ్ సీన్ ఆల్ ది ఆడ్స్ ఇన్ ద సొసైటీ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. పోలీస్ కేసులు వాటికి వీటికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.
ఎందుకు అని అంటే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఎందుకంటే మీరు రైట్ఫుల్ వేలో పీస్ఫుల్ వేలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా చేస్తే మీ వెనకాల ఉన్నది వాళ్ళ మిండెడ్లు, దా మిండెడ్ పేరు యువజన పార్టీ, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా